మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను తేల్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ తెలంగాణలో పర్యటించింది. ఈ రోజు మరోసారి ఎన్డీఎస్ఏ కమిటీ తెలంగాణకు రానుంది. నేటి నుంచి ఈ నెల 22 వరకు 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది కమిటీ. ప్రాజెక్టు ప్లాన్, డిపిఆర్ ప్రిపరేషన్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మీద లోతైన అధ్యయనం చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి. ఎన్డీఎస్ఏ కమిటీ ఇవాళ మరోసారి పర్యటనకు రాబోతుంది కదా, సో ఎలాంటి అంశాలను ఈసారి పరిగణలోకి తీసుకోబోతున్నారు? ఎలాంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు? ఎస్ ప్రియా, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం డ్యామ్ అయితే మనం చూడవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ కానీ అన్నారం సుందిల్లా బ్యారేజ్ సంబంధించి అయితే అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలన్నిటిపై కూడా సుదీర్ఘంగా పరిశీలించి దానిపైన ఒక నివేదిక ఇవ్వాలని అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులను గత నెల కోరడం జరిగింది. వారి యొక్క పిలుపు మేరకు అయితే మనం చూసినట్లయితే ఈ నెల 6 నుంచి 9 వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించినటువంటి కమిటీ మరేమారు నేడు తెలంగాణ రాష్ట్రానికి ఈ కమిటీ అయితే రాబోతా ఉంది. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ నెల 22 వరకు కూడా ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అప్పుడే ఎవరైతే అధికారులు పాల్గొన్నారో ఆ నిర్మాణంలో వారితో కూడా ఈరోజు ఇక్కడ వాళ్ళు చర్చించనున్నారు. కొన్ని సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఎందుకంటే కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి వాళ్ళు తొలి దఫాలో వచ్చినప్పుడైతే కేవలం కొన్ని క్వాలిటీ కంట్రోల్ కానీ డిజైన్స్కి సంబంధించినటువంటి అధికారులతో మాత్రమే ఆ రోజు సమావేశమై సమాచారాన్ని సేకరించినటువంటి కమిటీ ఈరోజు జరగబోయేటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఇంజనీర్లతో అయితే భేటీ కాబోతా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క సమీక్షా సమావేశాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీకి కూడా ఎన్డీఎస్ఏ కమిటీ నిపుణుల బృందం అయితే ప్రత్యేక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చిన సమయంలో సంబంధిత శాఖ అధికారులు కూడా అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకైతే ఎన్డీఎస్ఏ టీం అయితే హైదరాబాద్కు చేరుకోనుంది. అనంతరం ఈరోజు మధ్యాహ్నం నుంచి జరగనున్నటువంటి యొక్క సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు ఇటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్తో పాటు గతంలో ఎవరైతే అధికారులు పాల్గొన్నారో సమీక్షలో వారిని కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి అయితే ఇప్పటికే ఎన్డీఎస్ఏ టీం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు 2 రోజులు కూడా ఇటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అధికారులతో ఇంజనీర్లతో అయితే ఇక్కడ ఎన్డీఎస్ఏ అధికారుల బృందం సమీక్షలు నిర్వహించనుండగా ఈ నెల శుక్రవారం రోజు 22వ తేదీ మాత్రము వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కూడా వాళ్ళు విజిట్ చేసి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్స్ కానీ అప్పుడు ఉపయోగించినటువంటి మోడల్స్ని కూడా అన్నిటిని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ప్రియా. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను తేల్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ తెలంగాణలో పర్యటించింది. ఈ రోజు మరోసారి ఎన్డీఎస్ఏ కమిటీ తెలంగాణకు రానుంది. నేటి నుంచి ఈ నెల 22 వరకు 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది కమిటీ. ప్రాజెక్టు ప్లాన్, డిపిఆర్ ప్రిపరేషన్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ అండ్ కంట్రోల్ ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మీద లోతైన అధ్యయనం చేయనుంది.